జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కొన్ని రోజుల నుంచి ఏపీలో కనపడతలేదంటూ వార్తలు వస్తున్నాయి. మీకేమైనా కనపడుతున్నారా? లేదు ఏది వాస్తవం, కనపడుతున్నారా? ప్రజల్లో ఉంటున్నారా లేదా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కనపడితే ఆశ్చర్యం కానీ కనపడపోతే ఆశ్చర్యం ఏముంది. వాస్తవంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చింది నారా చంద్రబాబు నాయుడు కోసం. నారా చంద్రబాబు నాయుడిని సీఎంగా చేయడం కోసం వచ్చాడు. నారా చంద్రబాబు నాయుడికి ఏదైనా కష్టం వస్తే ఆయన వస్తాడు అప్పుడు. అంతేలే కానీ ప్రజలకి ఎక్కడైనా పోతే ఏంటి, మహిళల మీద అగాత్యాలు జరుగుతాయి ఏంటి, హత్యలు జరుగుతాయి ఏంటి, రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ అదుపు తప్పితే ఆయనకి ఏంటి, దేవాలయాలు, గుళ్ళు, గోపురాలు ఇవన్నీ కాశీనాయన లాంటి దేవాలయాలు ఇవన్నీ భూస్థాపితం చేసి తగలబెట్టేశారు. అలాంటి ఎన్ని చేస్తే ఏంటి, తిరుపతిలో ఇన్ని ఘోరాలు జరిగితే ఏంటి, ఆయనకేంటి, ఆయనకంత అవసరం ఏంటండి? పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కనపడాల్సినంత అవసరం ఏంటి? ఎందుకు కనపడాలి ఆయన? ఎందుకు కనపడాలి? ఎందుకు కనపడాలి పవన్ కళ్యాణ్? ఆయన చంద్రబాబు నాయుడు కోసం వచ్చాడు. చంద్రబాబు నాయుడికి ఏదైనా కష్టం వస్తే వస్తాడు, లేకపోతే రాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళి సినిమాలు తీసుకుంటాడు. హైదరాబాద్లో ఉంటాడు ఆయన. ఆయన స్వస్థలం హైదరాబాదు, వాస్తవంగా తెలంగాణ వాసి. హైదరాబాద్లో ఉంటాడు. ఇక్కడ ఆయన టైంపాస్ రాజకీయాలు చేయడం కోసం వచ్చాడు, టైంపాస్ చేస్తున్నాడు అంతే. అంతమించి ఆయన దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. డిప్యూటీ సీఎం హోదాలో మహిళల మీద దాడులు జరిగినా, లేదా కుప్పంలో మహిళను కట్టేసి కొట్టినా కూడా స్పందించుకోకుండా పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉంటున్నారు. గతంలో చెప్పిన మాటలకి ఇప్పుడు చేస్తున్న చేష్టలకి పొంతం లేదనే మాట అనిపిస్తుందండి. వాస్తవంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దగ్గర చాలామంది మహిళల కానుంచి, వృద్ధుల కానుంచి, యువకుల కానుంచి చాలా ఆశలు పెట్టుకున్నారు. నిజంగా ఇతను మన భారతదేశాన్ని కాదు, మన ఆంధ్రప్రదేశ్ని కాదు, భారతదేశాన్ని ఉత్తరించడానికి దేశోద్ధారకుడు అనుకున్నారు. చిరంజీవి సినిమా ఉంది సారా, చిరంజీవితో బాలకృష్ణ సినిమా ఉంది, దేశోద్ధారకుడు సినిమా. ఆ టైపులో తన హీరోయిజం చేస్తాడేమో. రాష్ట్రాన్ని మొత్తం ప్రక్షాళన చేసేసి ఎక్కడ ఎవరు పడకుండా, సంక్షేమం గురించి ఎదురు చూడకుండా, అంటే సంక్షేమ పథకాలు కావాలి మాకు అని ఎదురు చూడకుండా వాళ్ళకి ఉద్యోగ భరోసా కల్పిస్తూ, అసలు నిరుద్యోగం అనేది లేకుండా పూర్తిగా మొత్తం అసలు ఒక రూపురేఖలు, ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుస్తాడని చెప్పి చాలా ఎక్స్పెక్టేషన్ చేశారు. అసలు మహిళలైతే నిజంగా ఆయన దేవుడే పవన్ కళ్యాణ్ రూపంలో వచ్చాడా అన్నట్టుగా ఇతను మభ్య పెట్టాడనమాట. అరే అసలు 30,000 మంది ఆడపిల్లలు మన ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం తప్పిపోయారు. నాకు నిఘా సమాచారం ఉంది, కేంద్రం నుంచి నిఘా సమాచారం నా దగ్గర ఉంది, వాళ్ళని బయట తీసుకురావాలి అది ఇది అన్నాడు. పెద్ద పెద్ద మాటలు బొంకాడు. ఇప్పుడు ఏమైంది? ఆ 30,000 మందిని ఎందుకు తీసుకురాలేదు పవన్ కళ్యాణ్? అసలు ఆ 30,000 సంగతి తీసేయండి, పక్కన పడేయండి. ఏదో ఎన్నికల హామీ, ఏదో ఎన్నికల గురించి ఏదో వాగాలి కాబట్టి వాగాడు, తీసేయండి. ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత కడపలోనైతే ఏంటి, తెనాల్లో పెంబసాని ఎంపీ పెంబసాని అనుచరుడు ఒక దళిత మహిళను అత్యంత దారుణంగా, పైశాచికంగా, హేయంగా ఆ తలపై మోది ఆమె అపస్మారక స్థితిలో ఉన్నా కూడా అతను ఆమెపై అఘాయిత్యం చేసి, అత్యాచారం చేసి ఆమె చావు కారణమయ్యాడు. బెంబసాని ప్రధాన అనుచరుడు. అతని మీద ఈ పవన్ కళ్యాణ్ ఏం చర్యలు తీసుకున్నాడు? రీసెంట్గా అనంతపురంలోనూ ఒక ఇంటర్ చదివే పిల్లని 14 మంది 6 రోజుల పాటు 14 మంది అతి దారుణంగా, నిజంగా కర్కశంగా, చాలా నిజంగా మానవ సైతం సిగ్గుతో తలదించుకునే విధంగా ఆ పిల్లను అత్యాచారం చేసి అతను పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే దాని గురించి కూడా స్పందించలేదు. ఏమైపోయాడు? ఒక్కటరి కాదు, దగ్గర 183 అఘాయిత్యాలు జరిగినాయి ఆడపిల్లల మీద. దగ్గర ఒక 215 మంది మహిళలు ఎంతో ఈ ఆకతాయిల వల్ల ఎంతో మానసిక వేదకు గురయ్యారు. అలాంటి వల్ల ఈ పవన్ కళ్యాణ్ ఏం చర్య తీసుకున్నాడు? ఎందుకు తీసుకుంటాడు? ఏం అవసరం? వాళ్ళ పిల్లోడికి ఏదన్నా సింగపూర్లో ఏదైనా జరిగింది, లేదా వాళ్ళ బ్లడ్ రిలేషన్కి ఏదైనా అయింది, లేదా నాగేంద్రబాబుకి ఎమ్మెల్సీ సీట్ కావాలి, లేదా చిరంజీవి దగ్గరికి వెళ్ళి ఆలింగనం చేసుకోవాలి, ఇలాంటి చిన్న కార్యక్రమాలు ఉంటే పవన్ కళ్యాణ్ చేస్తాడు. కానీ రాష్ట్ర ప్రజల కోసం కానీ, రాష్ట్ర మహిళల కోసం కానీ, రాష్ట్ర యువత కోసం కానీ పవన్ కళ్యాణ్ పాటుపడతాడని ఆలోచించడం మన అమాయకత్వం అనేది నేనైతే గట్టిగా చెప్తున్నాను.